హరి ఓం మాతాజీ. మీరు ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతలోని 5 శ్లోకాలు కంఠస్థం చేయాలని చెప్పారు. నేను కంఠస్థం చేశాను. ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. 1వ శ్లోకం, ఇది 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. రెండవది 2వ అధ్యాయం నుండి 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. 3వ శ్లోకం, ఇది 9వ అధ్యాయం నుండి 27వ శ్లోకం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. 4వ శ్లోకము, ఇది కూడా 9వ అధ్యాయం నుండి 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. 5వ శ్లోకము, 18వ అధ్యాయం నుండి 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.